ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? మీరు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. సరే, చిన్న విషయం మీతో పంచుకోవడానికి వచ్చాను, దయతో వినండి. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరానికి వెళ్ళి ఆయన బోధించడం జరుగుతుంది. ఆయన బోధించుచున్న సమయంలో మనం చూడొచ్చు, అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి వ్యక్తపరుచాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చదువుతున్న వినండి. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడ లేకుండెను అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఏమని వ్యక్తపరుస్తున్నాడు అంటే, ఒక స్త్రీ ఉంది, ఆమె 18 ఏళ్ళ నుంచి బాధపడుతూ ఉంది, ఆమెకు బలహీనపరుచు దెయ్యం పట్టింది, ఆమె నిలవబడలేకుండా ఉండెను ఎంత మాత్రము అని చెప్పేసి. మిత్రులారా, 18 ఏళ్ళ నుంచి ఆమె నడుము వంగిపోయింది అన్న సంగతి సమాజానికి తెలిసి ఉండొచ్చు తప్పనిసరిగా. అయితే జనాలు ఇలా అనుకోవచ్చు, ఆమె నడుము వంగిపోయినప్పటికీ బాగానే ఉందిగా, నడుము వంగిపోయినప్పటికీ బాగానే తిరుగుతుందిగా అని అందరూ అనుకోవచ్చు. అయితే ఆమె బాధను మాత్రం ఎవరు గుర్తించకపోవచ్చు, ఆమె ఆవేదన మాత్రం ఎవరు గుర్తించకపోవచ్చు, ఆమె తపన ఎవరు ఒకవేళ అర్థం చేసుకోకపోవచ్చు, ఆమె పడుతున్న స్థితి ఎవరు పట్టించుకోకపోవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను వినండి, ఇక్కడ దేవుడు పట్టించుకున్నాడు. ఎలా పట్టించుకున్నాడు తెలుసా? ఇదిగో 18 ఏళ్ళ నుంచి ఆమె బలహీనపరుచు దెయ్యం పట్టి ఆమె నడుమును ఎంత మాత్రము నిలబెట్టుకోలేకపోతా ఉంది. అంటే ఆమె బాధ, ఆమె వేదన, ఆమె యొక్క ఆ యొక్క ఏడుపును ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ స్థితిని ఆయన అర్థం చేసుకుని ఆయనే వ్యక్తపరుచుచున్నాడు, ఆయనే తెలియజేచుచున్నాడు. ఎస్, నీ జీవితంలో నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు పడుతున్న వేదన, నువ్వు భరిస్తున్న భారం ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు, ఎవరు దాన్ని వ్యక్తపరచకపోవచ్చు, ఎవరు దాన్ని గుర్తించకపోవచ్చు. అయితే ఒక విషయం చెబుతున్నాను, విను. ఏంటి చెప్పునా? ఇదిగో, నీ బాధను, నీ ఆవేదనను, నీ పరిస్థితిని గుర్తించువాడు ఒకడే, ఆయనే యేసు ప్రభువారు, ఆయనే యేసుక్రీస్తు వారు అని చెప్పేసి నీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి సోదరి, సహోదరుడా, ఇక్కడ ఈ స్త్రీ తనకెంత బాధ ఉన్నప్పటికీ మందిరానికి వచ్చింది, అనగా సమాజ మందిరానికి వచ్చింది. ఇదిగో, దేవుడు ఆమె బాధను తీసివేశాడు. ఎందుకంటే ఆయన మాత్రమే గుర్తించగలవాడు. కాబట్టి నేను కూడా ఒక మాట చెబుతున్నాను, దయతో మందిరానికి వెళ్ళు, దేవుణ్ణి ఆరాధించు. నీకెంత కష్టం ఉన్నా, నీకెంత బాధ ఉన్నా, నువ్వెంత వేదన పడుతున్నా, నీ స్థితి బాగోకపోయినా ఒక్కసారి నువ్వు మానకుండా దేవుని దగ్గరికి వెళ్ళు. తప్పనిసరిగా దేవుడు నీ బాధను గుర్తించువాడు, దేవుడు నీ ఆవేదన గుర్తించువాడు. ఆయన తప్పకుండా నీ ఆవేదనను నీ నుంచి దూరం చేసి నీ జీవితానికి మేలు చేస్తాడు. ఆయన చేయవాడే ఉన్నాడు, చేయగలవాడు ఆయన, సమర్థుడు అని ఒకసారి నీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సోదరి, ఈ నీ సహోదరుని మాటలు విని దయతో మందిరానికి వెళ్తావా, మానకుండా వెళ్తావా, ఆరాధిస్తావా? దేవుడిని దీవించునుగాక. ఆమేన్.